తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. కిష్కింధ ప్రవేశించగానే బంగారు వర్ణంలో మెరిసే సుగ్రీవుడు గర్జించాడు. ఆ సింహనాదం వినగానే లోపల నుండి వాలి బయటకొచ్చాడు. ఆ వాలి భార్య తార వెళ్ళవద్దని ఎంత వారించినా ఒప్పించి మరీ బయటకొచ్చాడు. సుగ్రీవునితో యుద్ధం చేస్తున్న అతన్ని రాముడు ఒకే ఒక్క బాణంతో చంపివేశాడు. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షర్జనకాత్మజాం. ధర్మాత్ముడైన సుగ్రీవుని కోరిక మేరకు రాముడు వాలిని చంపేసి సుగ్రీవుణ్ణి నాయకుడిగా పట్టాభిషేకం చేశాడు. సైన్యం తన అధీనంలోకొచ్చిన వెంటనే సుగ్రీవుడు రాముడి కోసం ఆ సేనలన్నిటినీ పిలిపించి సీతాన్వేషణ చేయమని పంపాడు. ఆ జనకుడి కూతురు జానకి కోసం అన్ని వైపులకి వానర సమూహాల్ని పంపాడు.